అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్న బ్లాగ్. అడే ఇన్ మై లైఫ్ అంతే కదా. ఇక చెప్పాను కదా, నరసింహస్వామి తిరునాళ్ళు జరుగుతుంది పొద్దుల్లో. సో మా ఆయన, మా తమ్ముడు, మా చెల్లి అందరూ వెళ్ళిపోయారు. Say hi. And once again, happy Holi. సో ఇవాళ చాలా పనులు ఉన్నాయి ఇంట్లో. పండ్లు తోమాలి, ఇల్లు క్లీన్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. పూజ కూడా చేసుకోవాలి. సరే చూద్దాం ఎట్లా ఇది బేబీతో, మా 10 months బేబీ బాయ్తో. ఇక స్టార్ట్ చేశాను గైస్. లాంగ్ వీడియో తీద్దాము, లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము అనుకున్నప్పుడేమో అవ్వదు. ఓకే 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 అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు లేరు కదా, ఈ డే ఎట్లా గడుస్తుంది, మనకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అనిపించింది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, పొద్దునుంచి అసలు నిద్ర పట్టలేదు గైస్. 5:30కి అట్లా 4:15కి లేసా. కొంచెం డల్ అనిపిస్తుంది, డల్ ఫీలింగ్లో ఉన్నా. ప్రతిసారి కొండకి వెళ్తాం కదా, అందరు వెళ్తారు తిరునాళ్ళకి, మేము వెళ్ళలేకపోయినాం, కొంచెం డల్ అనిపిస్తుంది. కమింగ్ డేస్లో వస్తుంది కాబట్టి ఐ యాక్సెప్ట్ దట్. గెట్ స్టార్టెడ్. ఇంకా లేసాక వాడిని వాకర్లో వేసాను, వాడు ఆడుకుంటున్నాడు. నేను ఇంకా వెళ్ళి మొత్తం బెడ్షీట్స్ అన్నీ మడతపెట్టి సర్దుతున్నా. బెడ్ అంతా ఖరాబ్ అయిపోయింది కాబట్టి బెడ్షీట్లన్నీ మడతేసి నీట్గా సర్దా. డైలీ అందరు ఇంట్లో చేసే పనే, మళ్ళీ నేను కొత్తగా ఏం చేయట్లేదు. బట్ ఏంటో డైలీ ఇదే దుప్పట్లు మడతేయడం, ఇల్లు ఉడవడం, తొడవడం, బాబా బోర్ కొట్టేస్తుంది. ఇంకా దుప్పట్లు బొంతలన్నీ మడత పెట్టేసినాక వాడికి ఒళ్ళంతా ఆయిల్ పూసాను. మెడిసిన్ వేయాలి డైలీ ఎర్లీ మార్నింగ్. మెడిసిన్ అనేది కన్ఫర్మ్ అనమాట. అండ్ కాసేపు అట్లా ఆడుకున్నాము, ఆడిపించాను. చిన్నపిల్లలకి మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గైస్, మస్ట్ అండ్ షుడ్గా చేయాలంట. అందుకని ఇంకా డైలీ చేస్తుంటాను. నెక్స్ట్ ఇంకా కన్నయ్య గారి నేను వచ్చాడు. ఈయన డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ గైస్ డ్యూటీ అనమాట. మార్నింగ్ అటెండెన్స్ వేయించుకుని వెళ్తాడు, ఈవినింగ్ వచ్చి కూడా అటెండెన్స్ వేసుకుని వెళ్తాడు. ఎంతైనా విలేజ్ ఆయనకి వాడంటే బొబ్బేమబ్బా. డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చూసుకొని వెళ్తుంటాడు. పెద్దోళ్ళకి వాళ్ళ మనవరాళ్ళు అంటే ఎంతైనా మంచి ఇష్టం ఉంటుంది. కొడుకుల కంటే మనవరాళ్ళే ఇష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అసలు కంటూ వడ్డీ ముఖ్యం కదా, ఆ ప్రాసెస్ అనుకోండి. ఇప్పుడు వరకు ఈ మీటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలి. అన్నం కూర, అంట్లు చాలా ఉన్నాయి. అబ్బా అంట్లు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఎవరైనా ఉండి అంట్లతో మీ ప్రశాంతంగా మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా అన్నీ మన కాలు కాడికి వస్తే ఎంత బాగుండో కదా. అందుకని అలా రావు, అన్నీ మనమే చేసుకోవాలి. వాడికి ఫుడ్ పెట్టి ఇంకా నీళ్ళు పోసి నిద్ర కూర్చాను. ఇంకా మనకు సూరిబాబాయ్ ఉన్నాడుగా, మన సూరిబాబాయ్కి హలో చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పి మొహం కడుక్కుంటున్నా. ఇంకా రాత్రిది అన్నం ఉంది కొంచెం, అది వేసుకుని తిన్నాను. కాసేపు అట్లా టీవీ చూస్తా, ఇంకా ఫ్రెష్ అయిపోవడానికి వెళ్తా. ఫ్లాష్ మ్యాన్ కంటే స్పీడ్గా స్నానం చేసి వచ్చేసాను. ఇంకేముంది, నెక్స్ట్ పూజ చేయాలి. కన్నయ్యకి ఆ దీపారాధన ఒత్తులు అలా వెలుగుతూ ఉంటే ఆ లైటింగ్ని భలే చూస్తూ ఉంటాడు గైస్. అసలు చూస్తూనే ఉంటాడు, కళ్ళు కూడా ఆర్పడు. అంత భక్తుడన్నమాట, సాంప్రదాయని శుద్ధ పూసి అన్నట్టు భలే చూస్తూ ఉంటాడు ఎగ్జైటెడ్గా. అంటే చిన్నపిల్లలు కదా, అట్లా చూస్తూ ఉంటారు. వాడు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇక్కడికి వచ్చి దీపారాధన చేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ వాడు అక్కడికి వచ్చి ముట్టుకోవాలి అవన్నీ. వాడిని నేను బ్లాక్ చేశానని ఏడుస్తున్నాడు. అంటే దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం పడేస్తాడు. వాడిని వెళ్ళనీకుండా ఆపేస్తానని. ఈ గ్యాప్లోనే నిజంగా నిద్రపోయాడు గైస్. ఇంకా వెంటనే లేసాడు, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ కోసం యూట్యూబ్ షార్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఇంకా లేసాడు. ఇవాళ అసలు పనే కాలేదు గైస్. నైట్ నాకు తోడుగా పడుకోవడానికి మా పిన్ని వాళ్ళ కొడుకు వచ్చాడు. ఇంకా 9:30 అయింది గైస్. తర్వాత 10-10:30 ఆ టైంకి మా తమ్ముడు అండ్ రాజు గారు కూడా వచ్చారు, అంటే దర్శనం అయిపోయినాక. కన్నయ్య కోసం ఇట్లా మనీ ప్లాంట్ టాయ్ తెచ్చారు. అంతే. బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ మై Instagram. Bye bye.